అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణ్ని. చాలామంది కరెంటు బిల్లులు కట్టడానికి ఎలాగ కట్టాలి, ఇప్పుడు ఫోన్పేలోనో గూగుల్ పేలోనో ఏ ఇతర యాప్ల్లోనో కట్టడానికి వీల్లేదు అని అంటున్నారు. సో అలాంటి వారికి ఏపీఎస్పీడీసీఎల్ అయితే పనిచేస్తుందండి. యాప్ ఎలా పనిచేస్తుంది, ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే డీటెయిల్స్ అయితే నేనైతే ఈరోజు మీకు చెప్తాను. సో సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. ఎందుకనంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఏపీఎస్పీడీసీఎల్ అని కొట్టగానే మనకి ఈ విధంగా యాప్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకోకుంటే డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత యాప్ అయితే మనకు ఈ విధంగా ప్రొఫైల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి హోమ్ పేజ్లో రిజిస్ట్రేషన్, బిల్ పేమెంట్, న్యూ కనెక్షన్, మొబైల్ లింకింగ్, పేమెంట్ హిస్టరీ, కన్జంప్షన్, కస్టమర్ కేర్, మై యూజర్స్ అలాగా అన్నీ ఉంటాయి. సో మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్తే సర్వీస్ నెంబర్ అని ఉంటుంది. మనకి ఉన్న 13 నెంబర్ల సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే అక్కడ మీకు చూపిస్తాను నన్ను చూడండి. సో ఇది నా సర్వీస్ నెంబరు. ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఉంది, కాకపోతే మీకోసం నేను అయితే మళ్ళీ రిజిస్టర్ చేస్తున్నాను. సో ఇది నా సర్వీస్ నెంబరు. అలాగే ఈ సర్వీస్ నెంబర్కి సంబంధించి అఫీషియల్గా మీది ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో అదే మొబైల్ నెంబరే ఇవ్వాలా. ఇక్కడ చాలామంది పొరపాటు పడుతుంటారు. సో ఏదో ఒక నెంబర్ ఇస్తే అవుతుంది అనుకుంటుంటారు. అది అలా చేస్తే ఓపెన్ అవ్వదండి, గుర్తుపెట్టుకోండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఇస్తే మాత్రమే ఓటీపీ వస్తుంది. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ సర్వీస్ అనే కింద ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి రిజిస్టర్ అయిపోతుంది. బ్యాక్ వచ్చి మనం బిల్ పేమెంట్లోకి వెళ్తే ఏదైతే సర్వీస్ నెంబర్ కావాలో ఆ సర్వీస్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్ మన కార్నర్లో పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. ఆ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అడ్వాన్స్ పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ అమౌంట్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బిల్ డెస్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా, కుకీస్ని యాక్సెప్ట్ చేయాలా. ఆ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి యూపీఐ లేదా అదర్ మెథడ్స్ అనేది మనకు చూపిస్తుంది. యూపీఐ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫోన్పేలో ప్రొఫైల్ మీద ఉంటుంది. అది ఎలాగ అనేది నేను చూపిస్తాను. ఇక్కడ యూపీఐ ఎంటర్ అయితే ఎంటర్ చేయాలా. ఈ మనం ప్రొఫైల్ ఈ విధంగా ఉంటుంది. కింద మన రిసీవ్ మనీ యూపీఐ నెంబర్ ఉంటుంది. కింద కాపీ చేసుకోవాలా. మనం కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి యాప్లోకి వచ్చి ఇక్కడ అఫీషియల్గా ఏదైతే యూపీఐ ఐడి ఎంటర్ చేయమందో అక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకి పేమెంట్కి 45 మినిట్స్ అనేది టైం అడుగుతుంది. ఆ 5 మినిట్స్ లోపల మనం ఫోన్పేలకు రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ని అయితే యాక్సెప్ట్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ఇక్కడ పైన రిక్వెస్ట్ వచ్చింది చూడండి. ఆ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే పెండింగ్ అనబడింది కదా, అక్కడ పే చేసినట్లయితే అది పేమెంట్ అడుగుతుంది. యూపీఐ పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలా. పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్ అయినట్టు మెసేజ్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే అయిపోతుందో బ్యాక్ వచ్చి యాప్లో చెక్ చేసుకున్నట్లయితే మనకి యాప్లో అనేది పేమెంట్ అనేది ఇక్కడ టైమింగ్ పడింది కదా ఇందాక, అది పేమెంట్ అయిపోయింటుంది. సో ఇక్కడ టైమింగ్ ఉంది కదా, అది పేమెంట్ అయిపోయింది చూడండి. మీరు దీన్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి, రీచెక్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ బ్యాక్ యాప్లోకి వెళ్ళి పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేసి అదే సర్వీస్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ సర్వీస్ నెంబర్కి సంబంధించి పేమెంట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి 10 మందికి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.